దేవుడే రక్షించాలి దేవుడే రక్షించాలి అంటారు. రక్షించే దెయ్యమే వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది, ఒక్కరు కూడా రాలేదు. దీనికి వేరే ఏదైనా ప్లాన్ వేయాలి. నీ ప్లాన్స్ అన్ని నీ దగ్గరే ఉంచుకో. ఏమనుకుంటున్నావు? ఇక్కడ అందరూ భక్తితో మొక్కుకుంటున్నారనుకున్నావా? భయంతో మొక్కుకుంటున్నారు. అయ్యో తప్పు చేస్తున్నానే అన్న భయం కన్నా చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే ఎక్కువ. భక్తి నమ్మకం నుంచి భయంగా మారి చాలా రోజులైంది. అక్కడెక్కడో దెయ్యం ఉందని చెప్పుంటే కనీసం 10 మంది అయినా వెళ్ళి చూసుండేవారు. గుళ్ళో దైవం ఉందని చెప్పు, ఒక్కరైనా వచ్చారా? ఊరికే ఒక్కరోజు రాలేదని అలా చెప్పకండి. ఒక్కొక్క గుడికి వెళ్ళి చూడండి ఎంతమంది జనం ఉంటారు. ఇక్కడ దేవుడు లేడని చెప్పేవాళ్ళకన్నా భక్తితో కుటుంబంతో పాటు గుళ్ళకెళ్లే వాళ్లే ఎక్కువ. సరే, నువ్వు మీడియాలో ఉన్నావు కదా, జనాలు ఎందుకు గుడికి వస్తున్నారు వెళ్ళి తెలుసుకున్నా. మీరెందుకు గుడికి వెళ్తున్నారు? దర్శనానికి పోతాం. ఎందుకు పోతాం? ఇంకా గుడికెళ్తేనే నన్ను మంచి అమ్మాయి అని ఇంట్లో అనుకుంటారు. రంగులు రెట్టం ఎక్కడానికి, దేవుడి దర్శనానికి. గుళ్ళో గాజులు చీప్ గా కొనుక్కోవచ్చు. రెండో పెళ్లి అవడం కోసం వెళ్తున్నామండి. దక్షిణలు ఎక్కువ పడుతున్నాయని వెళ్తున్నాను. ఏమైనా అద్భుతం జరిగితేనే వెళ్తాను. అమ్మాయిలు చూడటానికి వెళ్తాను సార్. దేవుణ్ణి చూడడానికి వెళ్తాను. నా కూతురికి పెళ్ళి అవడానికి కోసం వెళ్తాను. పేరుగాను తినడానికి వెళ్తాను. ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్తాను. వేరే ఎక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు అవుతుంది. వెళ్ళరా? ఏ వెళ్ళను, టైం లేదంతే. ఇప్పుడు అర్థమైందా అందరూ ఎందుకు గుడికి వస్తున్నారు? కొంతమంది భక్తితో వస్తున్నారు, మిగతా వాళ్ళు ప్రసాదం కోసం వస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిల కోసం వస్తున్నారు, పిల్లలు ఏను కోసం వస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే ఊరు మొత్తం ఆ గుడికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ నమ్మడానికి ఆస్కారం లేని అద్భుతాన్ని ఇప్పుడు మన గుళ్ళో మనం జరిపించాలి. అవును, మీరేం చేయరు, మీ పవర్ని యూజ్ చేయరు, మరి ఇంకెలా అద్భుతాలు జరుగుతాయి? అసలు మేమెందుకు పవర్ని వాడాలి? మా పవర్ వల్లనేనా దేవుడు విగ్రహం కళ్ళు తెరిచింది, నంది పెరిగింది, వేపకాయ తీపిగా మారింది, విఘ్నేశ్వరుడు పాలు తాగాడు. అన్నీ మీరు చేసినవే కదా. అలా ఏమైనా ట్రై చేయకపోయావా? నాకు అర్థం కాలేదు, ఏం చేయాలి? మ్యాజిక్. కాశీబుగ్గ ఆకులపల్లి ముక్కుపుడక అమ్మవారి గుడిలో ఈ రోజు పొద్దున్నుంచి అతి పెద్ద వింతగా ఇక్కడున్న పుట్టలో నుంచి పాలు పొంగి ప్రవహించడం మనం చూస్తున్నాం. కాశీబుగ్గ పక్కనున్న భక్తులు ఆలలుగా రావడాన్ని మీరు చూస్తున్నారు. ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా లోకమంతా ఉన్న భక్తులు భక్తితో పరవశించబోతున్నారు. అయ్యా ఇట్రండి, ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇవి మామూలుగా పుట్టలోంచి వచ్చిన మట్టి పాలు కావు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి కామధేను రూపంలో ఇచ్చిన పాలకు ప్రతిరూపం అండి. పాలు తాగితే ఒంట్లో ఉన్న రోగాలన్నీ నయమవుతాయా? అన్ని రోగాలు నయమవుతాయి. పుట్టలోంచి పాలు వస్తున్నాయట కదా, అందరు వెళ్ళి చూసేద్దామా? ఇప్పుడు రద్దీగా ఉంటుంది, తర్వాత వెళ్దాంలే. రే, ఈ అద్భుతాలు 48 రోజుల్లో జరుగుతాయి, వెంటనే చూడాలి. నేను హలీం తింటాను, పవిత్రమైన ద్రాక్షరసం తాగుతాను, కానీ అమ్మోరి గుళ్ళో ప్రసాదం మాత్రం చచ్చినా ముట్టుకోను. దేవుడే లేడంటున్నాడే వాడోకే, కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్. మీ గుడిలో ఒక్క పూటైనా పూజ జరుగుతుందా అని ఆలోచించారు, కానీ ఇప్పుడు చూసారా ఎంతమంది తరలొస్తున్నారో. కానీ మోటార్తో పాలు కరెక్టా? ఆ రోజు ఏమన్నా? నమ్మలేని ఏదో ఒక అద్భుతం జరిగితే గుడికి జనం వస్తారని చెప్పాను. ఇది నమ్మేలా ఉందా? ఆహా. కానీ జనాలు వచ్చారు కదా, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు అంటే ఇంతే, ఇదే భక్తి. పాలు చాలా వేస్ట్ అవుతున్నాయి కదా. వేస్ట్ అయ్యే పాలని ప్రసాదం చేస్తాను, ఎలా ఉంది? ఇది బానే ఉంది, కానీ ఏదో మిస్ అవుతుంది. ఇంతకన్నా మనకు ఆప్షన్ లేదు. ఇంకా బెటర్ గా ప్రసాదం కావాలంటే బయట నుంచి ఎవరినైనా తీసుకురావాలి. అదేంటి? ఇది పరమాణం, నా చెల్లెలు చేసింది. అది టివ్వు. ఏమంటే ఇది మాకు, మేము ఇంట్లో తినడానికి చేసింది. పర్వాలేదు ఇవ్వు. తిని బాగోకపోతే చెప్పించకండి ప్లీజ్. ఇది సూపర్ గా ఉంది. ఇది కూడా పాలతో చేసిందే కదా, దీన్నే ప్రసాదంగా. అయ్యో ఇదా? ఇది మేము ఇంట్లో తినడానికి చేసింది.
పర్వాలేదు, ఇదే బాగుంది. ఓ, ఇది దైవా చేసింది. తను ఇది మాత్రమే కాదు, అన్ని బాగా చేస్తుంది. తనతో ఎప్పుడైనా చెప్పావా? ఆహా, ఇది చెప్పేంత గొప్ప విషయం కాదుగా. ఏ బాగుంటే చెప్పవా? బాగుంటే బాగా తింటాను, బాగోపోతే ఫస్ట్ వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు మాత్రమే కాదు, అందరు మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేసినా పొగడ్డం లేదు, వంకలు మాత్రం పెడతారు. ఇది బాగుందని వెళ్ళి తనతో చెప్పు. కాసేపు తర్వాత వెళ్ళి చెప్తాను. పో. లేదు, నేను ఇంతవరకు ఎప్పుడు అలా చెప్పలేదు, కొంచెం సిగ్గుగా ఉంది. పో. ఆ? ఆ. వంకాయ్ గ్రీన్ కలర్ లోనే ఉంది, రెడ్ కలర్ లోనే ఉంది కదా. కాఫీ ఏమైనా కావాలా? యూ కంటిన్యూ. మన ఇంట్లో ఇన్ని బెండకాయలు తింటావా? అందుకే అందరికి ఇంత నాలెడ్జ్. జోకు. చెప్పు. పరమాణం చేసావు కదా. పర్వానికి ఏంటి ఇప్పుడు నచ్చలేదా? ఇంకొంచెం పెట్టమంటావా? చక్కెర తక్కువైందా? మరి ఏంటి ఓ వంకాయ దొండకాయ ఏంటి దాని నుంచి గోల? లేదు, పరమాణం చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇది మాత్రమే కాదు, నువ్వు చేసే ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, చపాతీ, కుర్మా అన్ని చాలా బాగుంటాయి. నువ్వు చాలా సంవత్సరాలుగా మా అందరినీ చాలా బాగా చూసుకుంటావు, దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా నేనేగా వంట చేస్తుంది, ఇప్పుడేంటి కొత్తగా? తనకేమైనా కావాలంటే అడుగుమను. వరం వరం. నీకెవరైనా కావాలంటే అడుగు, నీకెవరైనా కావాలంటే అడుగు, వెంటనే అడుగు. వెంటనే అడుగు. లేదు, నాకేం కాదు, వెంటనే అడుగు. వెంటనే అడుగు, ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా అడుగు. అడుగుతుంది. వెంటనే అడుగు. ఆలోచించు, నీకేం కావాలో అడుగు, ప్లీజ్ ప్లీజ్. అడుగు, త్వరగా అడుగు. కమాన్. పెరుగు మిరపకాయలు 2 కిలోలు కావాలి. ఇది కాదు. వేరేమన్నా అడుగు. నీకేం కావాలో అడుగు. తాతయ్య టార్చ్ లైట్ లోకి బ్యాటరీ తీసుకురా. అయ్యో, నిన్ను కొట్టి చంపేస్తాను. ఇది కూడా కాదు. వేరేమన్నా అడుగు, ప్లీజ్ ప్లీజ్. బాగా ఆలోచించు. చిన్నప్పటి నుంచి నీకు ఏమైనా కోరికలు ఉంటాయి కదా, ఇది కావాలి అనిపిస్తుంది కదా, అది అడుగు. కమాన్. అడుగు. ఏదైనా పర్లేదు. ఒక రోజు సెలవు కావాలి, దొరుకుతుందా? చాలా హ్యాపీగా రాణి అంటితో సెల్ఫీ తీసి పంపించింది. ఇక్కడేంటి వాళ్ళు ఇంత జనం? నన్నే లోపలికి వదలట్లేదు. ఇండియాలో అన్ని ప్రాంతాల నుంచి స్పెషల్ ట్రైన్స్ పెట్టారు. ఆల్ ఓకే కదా? లేదు, ఇంకా ఒకటి బ్యాలెన్స్. ఒక వ్యక్తి ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో వారు సర్టిఫికేట్ ఇస్తేనే అమ్మవారిని ఒప్పుకుంటారు. ఆవిడ రావాలి. ఎవరది? ఎల్లారీశ్వరి.
ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ఏది? పంచవనం.